భయపడకండి, నిజం చెప్పండి. మేము మంచి చేసి వచ్చినాం. ఇప్పుడు ఏమన్నారు? మేము పోయినాక ఏమన్నారు? మనదే గవర్నమెంట్ అంతా మీకోసం, గవర్నమెంట్ మీకోసం భోజనం మీరు ఇస్తుంది, మంచి భోజనం పెట్టమని. కానీ వాళ్ళు తప్పు చేస్తుంది కదా. మీకేం జరుగుతుందో నిజం చెప్పండి. పెట్టలేరా? ఏం చేస్తారు? ఏం పెడతారు ఫుడ్ లోపల? రోజు ఏం పెడతారు? అన్నారా మెత్త ఉంటుంది అన్నం, పప్పు అన్ని పెడతారు. నీళ్ళు ఈరోజు మేమందరం వస్తామని మంచిగా పెట్టిద్దా? ఆరోగ్యం బాగాలేదని అందరికీ నేను నిన్నటి నుంచి మంచిగా. ఏం చేస్తున్నామా మీరు? మీకు గవర్నమెంట్ అయితే పైసలు ఇస్తుంది కదా. ఈ రోజు ఎట్లా పెట్టడానికి రోజు అదే ఎట్లా పెట్టాలని ఇస్తుంది కదా. విశ్వకుమారి గారు, పిల్లలతో మీరు పూర్పిస్తారు, గిన్నెలు పంపిస్తారు కదా. మాకున్న రిపోర్ట్ వద్దమ్మా, నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోకు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. మీకు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ పైసా? వాళ్ళతో పని చేయించుకోండి. పిల్లలు భావి భారత పౌరులు. ఆ పిల్లలు వాళ్ళని మీరు ఉడిపించుకొని అంట్లు దోపించుకొని మీరేం చేస్తారు మరి? పనులు ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారా? పనులు లేరా? వాళ్ళ పైసలు కూడా మీరేది చేస్తున్నారా? పనులకు ఇవ్వాల్సిన పైసలు. తప్పు చేసి మళ్ళీ అబద్ధాలు చెప్పకండి మీరు. వాళ్ళ క్లాస్ రూమ్ వాళ్ళే ఊసుకుంటున్నారు, ఉడికియాలి కదా. తీసుకుంటారు కదా. ఈరోజు ఇంతమంది వస్తున్నామని తెలిసి కూడా ఇంత కష్టం చేస్తుంది. అట్ట కాదు కాదమ్మా. ఇంత ఓపిక లేకపోతే మీరు ఎందుకు ఇక్కడ ఉన్నది? మీకు గవర్నమెంట్ పైసాకు వస్తున్నారు. మీ ఇంటికి వెళ్ళి పెడతలేరు కదా వాళ్ళకి. వాళ్ళ పెంచలేం కదా. వాళ్ళ భోజనం కోసం 40% పెంచినాం. భోజనం కోసం 40% పెంచినాం పిల్లల కోసం. అయినా మీరు అన్నం సరిగ్గా ఉడకబెడతలేరట కదా. ఎందుకైంది పిల్లలకు నిన్న అనారోగ్యం? కలెక్టర్ గారు డాక్టర్తో మాట్లాడుతున్నారట. ఎంతమంది అమ్మా మొత్తం మీరు? 145. ఎంతమందికి అయింది నిన్న? 9 మెంబర్స్ అయిందా? అందరు మంచిగా ఉన్నారు ఇప్పుడు? అందరు మంచిగా టీచరు కాదమ్మా, హాస్టల్ వార్డెన్ గారు గుర్తు వలిసి వాళ్ళకి నీట్ గా పెట్టాలి. మీకు తెలియదా పద్ధతి? తెలుసు కదా, తెలుసు కదా. ఆన్సర్ చెప్పండి. నిన్న ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కూడా ఈ రోజు మంచిగా పెట్టలేదు. జాగ్రత్తగా లేదు. మీ వెనకాల ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ ని బద్నాం చేయడానికి మీ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇట్లా ఎందుకు చేస్తారు మరి? గత గవర్నమెంట్ లో చేసింది సరే, ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా మేము ఇంకా కేర్ తీసుకోగా మీరు పిల్లలకు మంచిగా ఆహారం లేకపోతే అంటే ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు. బదలం మేమైతున్నాం కదా. పిల్లలను మీరు పట్టించుకోకుంటే బదలం ఎవరైతున్నారు? గవర్నమెంట్ బదలం అవుతుంది. ఎందుకు పెట్టింది? మీకు చూసుకోవడానికి ఏమిటి? నిన్న ఎందుకు 8 years నుంచి ఇట్లనే పెడుతుందమ్మా. మీరు ఎన్ని క్లాస్ అవుతుంది? 3rd క్లాస్. ఇప్పుడు ఏ క్లాస్? 6th. 3 సంవత్సరాలు లేదు నుండి 4 3rd 4th 5th 6th 4 సంవత్సరాల నుంచి భోజనం ఇట్లనే పెడుతుందా? చెప్పు, భయపడక. ఏమన్నది? ఇంకేమన్నంటే ఆమెకు పనిష్మెంట్ అవుతుంది. ఇప్పుడు నిన్నటి నుంచి ఆయన హంగామా చూసారు కదా. పిల్లలకు మంచి చూసుకోకపోతే ఆరోగ్యం పాడైతే దొరకొస్తుంది. ఆమె మీదే పోతుంది కదా. కానీ మీ ఆరోగ్యం పాడైపోతే మేము కూడా బాధపడుతుంది కదా. మంచి బయలుదేరకుండా చెప్పి ఏం చేస్తున్నామే? ఎంతమంది ఉన్నారు మీరు? అందరు పని చేస్తారు. ఎంత చేస్తారు? 5 members ఉన్నారు. మన వాళ్ళతో ఎందుకు క్లాస్ నడిపిస్తుంది? ఏంది మేడం క్లాస్ ఎందుకు కుడిపిస్తున్నారు? వాళ్ళకు కుడవకండి అంటే వాళ్ళకు ఉపయోగ కుడుస్తుందా? వర్కర్లను పిల్లలు ఇక్కడికి వాళ్ళ చనిపోతుందా? బాసలు గవర్నమెంట్కి పెట్టింది ఇవన్నీ వల్ల తీసుకోండి. అదే పిల్లలు మేడం
కదా మరి అందరినీ డిస్మిస్ చేసి పడేయండి నుంచి. సరిత వెంకటేశ్వరి కిట్టి ముడిపిస్తారట మా పిల్లలు కూడా పోయి. పిలవండి వాళ్ళని పిలవండి. పిల్లలకు చేసి మీ పిల్లలాగా వాళ్ళ పిల్లలు భయపడకు, ఏం భయపడక, ఏం జరిగిందో చెప్పుకుంటా. చెప్పండి. మేము వచ్చిందే మిమ్మల్ని మీతో మాట్లాడతాను. ఎవరు ఏమైందిరా? వీడియో వీడియో తీసుకో, నువ్వు పిక్చర్లా వీడియో తీసుకో. చెప్పండి సార్. అంటే గలీజ్ వర్డ్ అది. కొంచెం వెనక్కిరా, కొంచెం వెనక్కి. చెప్పండి. కారపొడి వేస్తాను. కారంపొడి వేసి కొడతా ఉంటుందా? ఎవరు? ఎవరు ఉంచేటోళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ పేరు. ఇద్దరు ఆంటీలు. కొద్దిగా డ్రాప్ అయ్యి వెనక్కిరా. ముగ్గురు లక్ష్మీ సరిత.